అంటే ఏదో ఉంది చెప్పవే, సిగ్గుపడ. నీతో చెప్పడానికి నేను లైబ్రరీలో ఒక అతను చూశానే. ఓహో, అదా సంగతి. ప్రేమ వ్యవహారమా? ఇంతకీ కుర్రాడు ఎలా ఉన్నాడు? ఓవే, ఏమైనా మాట్లాడుకున్నారా? కళ్ళతో మాట్లాడాను, మనసుతో మాట్లాడాను, కానీ నోటితో మాట్లాడాలంటే సిగ్గేసింది. నీకు సిగ్గా? నువ్వు గడుస్తానువే. నువ్వు ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడతావు. అలా మాట్లాడగలిగితే నీలా ప్రేమ వ్యవహారం కాదే, ఈ పాటికి పెళ్లి కబురు చెప్పింది దాన్ని. చూడు, మాట్లాడడానికి అది సిగ్గైతే లవ్ లెటర్ రాసిపారే. లవ్ లెటర్ అలాగే రాసేది. ఆయన అడ్రస్ అయినా తెలియదే. అంత అడ్రస్ లేనాన్ని ప్రేమించావా? అది కాదే, ఆయన చూస్తుంటే కడుపు నిండిపోయిందా? ఈ కబుర్లకేం గాని కనీసం ఎలా ఉంటాడో చెప్పవే. లేదా ఒక బొమ్మైనా గీసి చూపించు. నీ మనసు దోచుకున్న ఆ మన్మధుణ్ణి ఈ 3 లోకాలు వెతికి గాలించి ఎక్కడున్నా ఎలా ఉన్నా తీసుకొచ్చి నీ ముందల నిలబెట్టేస్తాను. ఓకే? ఓకే, నువ్వు ఎంత మంచిదానివే. ఎక్కడ దాగి ఉందో ఈ రచయిత ఎంత మధురంగా చెప్పింది. ఏమిటి నారాయణ గారు? ఎవరో నూతన రచయిత కమలాదేవట ధ్యేయం రాసింది. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ కవితగా హైలైట్. పత్రిక చూశాను, వెంటనే పటం కట్టించేశాను. ఎవరు? కమలాదేవి. చెవి, నువ్వేనా? ఎవరు? మీరా? ఆ గేయం రాసింది మీరా? ఆహా, నమస్కారం అండి. నమస్కారం. ఇంత చిన్న వయసులో ఎంత మధురమైన గేయం రాశారు. ఇన్నాళ్ళు ఎక్కడున్నట్టు, అసలు ఎందుకు రాయనట్టు? ఈయన మా ఇంట్లో అద్దెకుంటున్నారు. అవునండి, నా పేరు నారాయణ. నేను ఒక సాహిత్య ప్రియుణ్ణి. మీరు సాహిత్య ప్రియులా? అవునండి, తెలుగు సాహిత్యం అంటే పడి చేస్తాను. ఇది చూడండి, ఫోటోగ్రాఫ్ బుక్. మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ. ఇది నా విజిటింగ్ కార్డ్. ఇది తాళాల గుర్తి. కోటీశ్వరుడి దగ్గర మాత్రం ఉండవలసిన తాళాల గుర్తి విజిటింగ్ కార్డు నా దగ్గర ఉన్నాయి. ఎందుకో తెలుసా అండి, నేను మూర్ఛరోగిని. ఏ నడివీధిలోనూ మూర్ఛ వస్తే త్వరగా తేరుకునేందుకు తాళాల గుర్తి, అడ్రస్ తెలిసేందుకు విజిటింగ్ కార్డు. మనసులోని బాధను ఎంత తేలిక చెప్తున్నారు. బాధ మనసుది గాని నోటిది కాదుగా. ఇందాక నుంచి నేనే మాట్లాడేస్తున్నాను. కాఫీ తీసుకుంటారా ప్లీజ్? వద్దండి. మీలాంటి గొప్ప రచయితలను చూశాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. నారాయణ గారికి పుస్తకాలు ఉంటే చాలు, తిండి నిద్ర కూడా అక్కర్లేదు. వస్తానే. వస్తానండి. ఉంటానండి. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఊహల పొదిగి రాసిన అద్భుతమైన గేయం మొదట మా పత్రికలో వేసినందుకు నేనెంతో గర్విస్తున్నాను. కమలాదేవి ఆ గేయం మా ఇంట్లోనే రాసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంత మధురమైన కవిత్వం వెనుక ఏదో తీయటి బాధ ఉండాలి. ఎవరిని ఉద్దేశించి రాశావు అమ్మాయి? అదేం కాదండి. కాకపోవడం అంటే ఎవరో ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు ఉండే ఉంటాడు కథానాయకుడు. ఎస్ కరెక్ట్, తప్పకుండా ఉండాలి. లేకపోతే అంత ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పమ్మాయి, ఎవరా అదృష్టవంతుడు? చెప్పు కమలా. ఇంకెవరుంటారు? ఆ రాధా మనోహరుడు, మురళీ మోహనుడు. ఇంకెవడుంటాళ్లే ఇలాంటి ప్రణయ సన్నివేశాల్లో శ్రీకృష్ణుడు తప్ప. ఇదిగోనమ్మా చెక్కు. పర్వాలేదు, తీసుకో. నా తృప్తికి ఒక చిన్న కానుక. వద్దండి. తీసుకో, పర్వాలేదు. వాళ్ళకి 1000 వస్తే మనకు 100 ఇస్తారు. తీసుకోమ్మా. మొదటి గేయాన్ని ప్రకటించడానికి సందేహించాను, అందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. చూడమ్మా, మా కవితకు ఒక సీరియల్ కథ రాసి ఇవ్వాలి. రాయలేనండి. రాయలేవా? రాసి తీరాలి. చేస్తాను సార్. అమావాస్య, అర్ధరాత్రి, అంతులేని చీకటి, ఆ గాఢాంధకారంలో అమాయకుడు ఒకడు ఆనందంగా, ఆతృతగా, అనవసరంగా, ఆయాసంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఓహోహో, ఏమి శైలి, ఏమి నడక. కాదు, పరుగు పరుగు. అరుణాదేవి గారు, కమల తరఫున హామీ నాది. సీరియల్ కథ తప్పకుండా రాస్తున్నాను. చెక్ మాత్రం నాకు. ఆ చెక్ నేను మార్చుకుంటా. కథకి ఏదైనా వస్తువు దొరకాలిగా. దానికి నన్ను హీరోగా పెట్టి రాస్తే. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.